ఆశ్రిత అభినవ్‌తో మాట్లాడిన తర్వాత డైరీ తీసింది. మరి ఆ డైరీలో ఏముందో తెలుసుకోవాలంటే అతడు ఆమె అయితే పార్ట్ 25 వినవలసిందే. అభితో ఫోన్ మాట్లాడిన ఆశ్రిత అప్పుడు జరిగిన సంఘటన తలుచుకుని వణికిపోయింది. బుక్ షెల్ఫ్‌లో ఎక్కడో బుక్స్ మధ్య నుండి ఒక డైరీ తీసింది. తన బాధ ఎవరితో షేర్ చేసుకోవాలో తెలియని సమయంలో ఆశ్రితకి ఆ డైరీనే ఒక నేస్తమయ్యింది. తన మనసు ఇప్పి రాసుకుంది. తన మనసుకి బాధ అనిపించినా, కష్టం వచ్చినా డైరీకే చెప్పేది. ఆ రోజు జరిగిన సంఘటన తర్వాత ప్రతి విషయము తనకు తానే చెప్పుకున్నట్లు ఆ డైరీలో రాసేది. నిజానికి ఆశ్రిత డైరీ రాసే అలవాటు ఉంది అనే విషయమే ఎవరికీ తెలీదు. ఎవరికీ చెప్పాలని కూడా అనుకోలేదు ఆశ్రిత కూడా. ఒకసారి డైరీ వైపు చూసి నెమ్మదిగా ఓపెన్ చేసింది. మొదటి పేజీలో నాలో నేను అని చదివి ఒక్కసారిగా ఆ అక్షరాలను మృదువుగా ఒకసారి తన చేతితో తడిమి మరో పేజీ తిప్పింది వణుకుతున్న చేతులతో. మరో పేజీ తిప్పితే మర్చిపోలేని తన చేదు జ్ఞాపకం. మర్చిపోవాలన్నా మర్చిపోలేనిది ఆ జ్ఞాపకం. అది గుర్తుకు వచ్చిన ప్రతిసారి ఆశ్రితకి భయంగానే ఉంటుంది. వెంటనే డైరీ మూసి ఎక్కడ ఉన్నది అక్కడే పెట్టేసింది. నెమ్మదిగా ఆ రోజు జరిగింది గుర్తుకు తెచ్చుకుంటూ అలాగే ఉండిపోయింది. చిన్నప్పటి నుండి కూడా ఆశ్రిత భయస్తురాలు. ప్రతి క్షణం అభినవ్ వెనకే ఉండడంతో ధైర్యంగా ముందుకు వెళ్ళేది. అభినవ్ కూడా ఆశ్రితకి ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకునేవాడు. ప్రతి విషయంలో కూడా ప్రొటెక్టివ్గా ఉండేవాడు. ఆశ్రిత ధైర్యమే అభినవ్. అభినవ్ తెలివైనవాడు. చదువులో ఫాస్ట్గా ఉండేవాడు. ఆశ్రిత చదువులో వెనకబడి ఉండేది. అప్పటి వరకు ఇద్దరూ ఒకే సెక్షన్ అయినా 10th క్లాస్లో బాగా చదివే వాళ్ళని ఒక సెక్షను, కొంచెము వెనకబడి ఉన్న వాళ్ళని మరో సెక్షన్లో వేయడంతో ఆశ్రిత ఒంటరిగా ఉండవలసి వచ్చింది. అప్పటికి అభినవ్ క్లాస్ రూమ్లో తప్ప ఎప్పుడూ ఆశ్రితని ఒంటరిగా ఉండనిచ్చేవాడు కాదు. ఆశ్రితతోనే ఉండేవాడు. కాకపోతే రోజా ఎప్పుడైతే పరిచయం అయిందో అప్పటి నుండి నెమ్మదిగా ఆశ్రితకి దూరంగా జరగడం మొదలుపెట్టాడు. స్కూల్లో జరిగిన ప్రతి విషయము అడిగి మరీ చెప్పించుకునే అభినవ్ మాట్లాడడానికి కూడా తీరికలేనంత బిజీ అయిపోయాడు. అప్పటి వరకు ఎప్పుడూ ఒంటరిగా ఫీల్ అవ్వలేదు ఆశ్రిత. కానీ అభినవ్ ఎప్పుడైతే తనకు దూరం అవడం మొదలుపెట్టాడో అప్పటి నుండి ఒంటరిగా ఫీల్ అయ్యింది. దానితో ఆశ్రితలో ఇంకా అభద్రతా భావము మొదలయ్యింది. స్కూల్లోనే కాదు, ఇంట్లో కూడా డల్గా ఉండేది. ఆయమ్మ అడిగిన విషయమే చెప్పేది కాదు. అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు అంటే రోజా బర్త్డే ముందు రోజు. అప్పటికి స్కూల్కి లేట్ అవడంతో కంగారుగా క్లాస్ రూమ్కి వెళ్తున్న ఆశ్రిత ఎదురుగా వస్తున్న ఒక అబ్బాయిని చూడకుండా డాష్ ఇచ్చింది. సారీ అని చెప్పి వెళ్ళిపోతున్న ఆశ్రితతో, ఓయ్ పోరి, ఒట్టి సారీయేనా అని వంకరగా నవ్వుతూ అన్నాడు. అతని వంక చిరాగ్గా చూసి ముందుకు నడిచింది ఆశ్రిత. అప్పటికే క్లాసులో స్టార్ట్ అవడంతో ఎవరూ లేరు. టీచర్ తిడుతుంది అనే భయంతో వెళుతున్న ఆశ్రితకి అతని మాటలు ఇంకా భయంగా పరుగులాంటి నడకతో ముందుకి కదిలింది. హలో మేడం, ఇక్కడ ఉంది పిచ్చివాడిని అనుకుంటున్నావా? నాలో నేను మాట్లాడుకోవడానికి నీతోనే మాట్లాడుతున్నా అని ఒక అంగలో ఆశ్రిత దగ్గరికి వెళ్ళి చేయి పట్టుకున్నాడు.
ఏయ్ నా చెయ్యి వదులు అని భయం వేస్తున్నా కూడా కాస్త ధైర్యంగా అంది, చుట్టూ ఎవరైనా ఉన్నారా అని చూస్తూ. ఏమిటి, ఎవరైనా వస్తారని చూస్తున్నావా? ఆశ్రిత భుజం మీద చేయి వేసి ప్రెస్ చేసి భుజం మీద నుంచి నెమ్మదిగా తన చేతిని కిందకి జరుపుతూ ఎంగిలిగా నవ్వాడు ఆశ్రిత వైపు చూస్తూ. వాడు ఏం చేస్తున్నాడో అర్థమయ్యి కోపంగా చాచిపెట్టి ఒక్కడు కొట్టింది. అప్పుడే ఎవరో మాటలు వినిపించడము, ఆశ్రిత కొట్టడంతో ఆశ్రితను వదిలి చెప్తా నీ పని అని అక్కడి నుండి కోపంగా చూస్తూ వెళ్ళిపోయాడు. ఎవరో భుజం మీద చేయి పడగానే గట్టిగా నన్ను ఏమి చేయవద్దు అని గట్టిగా అరిచింది భయంతో వణుకుపోతూ ఆశ్రిత. ఏమైంది ఆశ్రిత? నేను ప్రమోదిని. ఒక్కదానివి ఇక్కడ ఏం చేస్తున్నావు? ఎందుకు భయపడుతున్నావు అని అయోమయంగా అడిగాడు ప్రమోద్. ప్రమోద్ వాడు వాడు అని వెళ్ళిపోతున్న వాడిని చూపించి నన్ను అని భయంగా ప్రమోద్ చేయి పెట్టుకుని వణుకుపోతూ చెప్పింది ఆశ్రిత. ఆశ్రితను చూస్తేనే అర్థమైంది ప్రమోద్కి. ఫోన్ మాట్లాడుతూ వస్తున్నాడు. తన వంకే కోపంగా చూస్తూ పరుగులాంటి నడకతో వెళ్ళిపోతున్న అశ్విన్ను చూసి ఎందుకు నన్ను కోపంగా చూస్తున్నాడు అనుకున్నాడు, కానీ పట్టించుకోలేదు. ఒక 4 అడుగులు వేసిన తర్వాత వణుకుపోతూ కనిపిస్తున్న ఆశ్రితని చూడగానే అనుమానం వచ్చింది అశ్విన్ మీద. ఆశ్రిత చెప్పడంతో కన్ఫామ్ అయ్యింది. వాడు ఏదో చేశాడు ఆశ్రితనని. ఏం చేశాడు అని అడిగాడు ప్రమోద్. అది నన్ను అని చెప్పలేక ఓ సెకండ్ ఆగి మిస్బిహేవియర్ చేశాడు నాతో. కోపం వచ్చి కొట్టాను. ఇంతలో నువ్వు రావడంతో వదిలి వెళ్ళిపోతూ నీ పని చెప్తా అని వెళ్ళిపోయాడు అంది ఆశ్రిత భయంగా. భయపడక ఆశ్రిత, అయినా వాడు ఇక్కడ చదవడం లేదు. ఏదో స్కూల్లో పని ఉండి వచ్చి ఉంటాడు. ఎందుకైనా మంచిది ఒకసారి అభికి కూడా చెప్పు. క్లాసుకి వెళ్తావా లేకపోతే నేను కూడా రానా అని అన్నాడు ప్రమోద్ కొంచెం ధైర్యానికి. ముందు వద్దు అని తల ఊపి రా అని అంది చుట్టూ చూస్తూ ఎవరూ లేకపోవడంతో. సరే రా అని ఆశ్రితని క్లాస్ రూమ్ వరకు వెళ్ళి అభికి చెప్పాలని అనుకుని క్లాస్ జరుగుతుంది అయినా ఆశ్రిత చెప్తుందిలే అని అనుకున్నాడు ప్రమోద్. అశ్విన్ కోసము ఆశ్రితకి చెప్పాలి అనుకున్నాడు, కానీ ఇంకా భయపడుతుందని చెప్పలేదు ప్రమోద్. అశ్విన్ ఆ స్కూల్లో ప్రమోద్కి సూపర్ సీనియర్. ఎప్పుడూ అమ్మాయిలతో మిస్బిహేవియర్ చేస్తున్నాడు అని కంప్లైంట్ రావడంతో టీసీ ఇచ్చి పంపించేశారు. అశ్విన్ తండ్రి తన డబ్బు పలుకుబడితో ఎక్కడ జాయిన్ చేసినా ప్రతి చోట అదే ప్రాబ్లం ఎదురవడంతో అశ్విన్ తండ్రి ప్రైవేటుగా చదివిస్తున్నారు. స్కూల్కి ఏయో అవసరం వచ్చి ఉంటాడు. తనలాగే అనుకున్నాడు. ముందే ఆశ్రితకి అశ్విని విషయంలో జాగ్రత్తగా ఉండమని చెప్పినా, కనీసం అభినవ్కి అయినా చెప్పినా వేరేలా ఉండును. మనం ఎప్పుడు ప్రాబ్లం చిన్నది అనుకుంటామో అదే మన జీవితం మీద ప్రభావం చూపిస్తుందని అప్పుడు మనకి తెలియదు. అశ్విని విషయం చెప్పాలని అభినవ్ గదికి వెళ్ళింది. అప్పుడే రోజా ఫోన్ చేయడంతో చెప్పకుండానే ఆ గది నుండి వెళ్ళిపోయింది. రేపు ఏం జరుగుతుందో తెలిస్తే అభికి చెప్పి ఉండేది, లేకపోతే స్కూల్కైనా వెళ్ళి ఉండేది కాదు. ఆశ్రిత, అమ్మా ఇంకా భోజనం చేయవా? ఇప్పటికే లేట్ అయ్యింది. రేపు కాలేజీకి తొందరగా వెళ్ళాలి అన్నావు అని ఆయమ్మ మాట వినిపించి తన ఆలోచనలు పక్కన పెట్టి తన ఆలోచనలకు స్వస్తి చెప్పి తన కంటిలోని కన్నీరుకి రిలాక్స్ అవ్వమని చెప్పి తనను చూస్తే ఆయమ్మకి అనుమానం వస్తుందని రాణి చిరునవ్వు తన ఫేస్ మీదకి తెచ్చుకుని డిన్నర్ చేయడానికి లేచింది ఆశ్రిత. మన్నాడు అభి లేవడమే మాల ఫోన్తో లేచాడు. హాయ్ అభి, గుడ్ మార్నింగ్. ఇంకా రెడీ అవ్వలేదా? మా ఇంటికి వస్తానని చెప్పు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్న మాల మాటల ప్రవాహానికి ఆనకట్ట వేస్తూ, హలో, కాస్త ఆగుతావా? నువ్వు లంచ్కే కదా రమ్మని చెప్పావు. అప్పటి వరకు ఇది నా టైం. వస్తానంటే వస్తాను. కాకపోతే ఒకటే అర్థం కాలేదు,
సడన్గా ఈ అనుకోని ఆహ్వానం ఏమిటో తెలియలేదు అన్నాడు అభినవ్. ఓ సారీ అభి, మరలా నువ్వేమన్నా ప్రోగ్రాం పెట్టుకుంటావేమో అని నీకు గుర్తు చేయాలని అంతే. నిన్ను డిస్టర్బ్ చేసి నేను నిద్రని చెడగొట్టానా అంది మాల. లేదులే, కానీ నా ప్రశ్నకి మాత్రం ఆన్సర్ రాలేదు. సడన్గా మీ నాన్నగారికి నన్ను పరిచయం చేయాలని ఎందుకు అనిపించింది అని అడిగాడు అభినవ్. ఏదో సరదాగా, ఈరోజు డాడీ ఫ్రీగా ఉన్నారు, మరలా కుదురుతుందో లేదో అని. నా బెస్ట్ ఫ్రెండ్వి, పరిచయం చేయడానికి ఒక టైం ఉండాలా? ఏమో, అది నాకు తెలియదమ్మా అని నాటకముగా అంది మాల. సరే సరే, ఓవర్ చేయకు, ఎలాగూ వస్తాను కదా, అప్పుడు యాక్షన్ చేస్తావో లేకపోతే సారీ చెప్తూ గుంజీలు తీస్తావో, కానీ ఎప్పటికి నన్ను వదిలి ఫోన్ పెట్టేయ్, నేను జిమ్కి వెళ్ళాలి అన్నాడు అభినవ్ నవ్వుతూ. ఓ సారీ, వస్తావు కదా, అప్పుడు చెప్తాను నీ పని అని నవ్వుతూ ఫోన్ పెట్టేసింది. అల్లరి పిల్ల అని ఫోన్ వంక చూసి నవ్వుకున్నాడు అభినవ్. ఇంతకీ మాల ఎందుకు పిలుస్తుంది? వాళ్ళ తండ్రికి నిజంగా పరిచయం చేయడానికా, లేకపోతే మరేదైనా కారణం ఉందా? మరి తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడవలసిందే. నా ఆలోచనలు అక్షరాలుగా మార్చి నేను రాసిన కథ అతడు ఆమె అయితే, ఈ కథ మీద ఎవరికి రైట్స్ లేవు. ఇది కేవలము నాకు మాత్రమే సొంతము. వీడియో నచ్చితే లైక్, షేర్, కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్.